చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయలేరు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చెప్పిందే నేడు నిజమవుతోందని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవాన్ రెడ్డి తెలిపారు. కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్ 6 హామీలంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్న తిప్పల దేవాన్ రెడ్డితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత సూపర్ 6 హామీలపై మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాతే సూపర్ 6 హామీలను అమలు చేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాటలపై మనతో మాట్లాడేందుకు గాజువాక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్న చంద్రబాబు మాటలు ఏ విధంగా చూస్తారు? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు తెలియదా అని అడుగుతున్నాం. ముందుగా ఇప్పుడు ఆయన ఎలక్షన్లో గెలడం కోసం ఈ యొక్క హామీలన్నీ కూడా అబద్ధపు హామీలన్నీ కూడా ఇచ్చి ఆయన ఎవరైతే బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన మోసం చేశాడు. అమరావతి మీద వాళ్ళ తాలూకా మనుషులు ల్యాండ్స్ అన్నీ కూడా అమరావతిలో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కాబట్టి కేవలం 5 సంవత్సరాలు అమరావతిని డెవలప్ చేసి పెద్ద వాళ్ళందరికీ కూడా సహాయపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ పేదవాళ్ళందరూ ఏమైపోతే మనకేంటి అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి చూస్తే ఆ విధంగా ఉన్నది. ఆయన ఏంటంటే డైరెక్ట్గా ప్రజలకు ఎంత ధైర్యంగా 6 నెలలు 8 నెలలు అవ్వలేదు గెలిచి నేను ఈ హామీలన్నీ కూడా చేయలేను అని చేతులు ఎత్తేసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి దీని మీద అయితే మాత్రం రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో. ఎందుకంటే ఆర్థికంగా పేదవాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 10,000, 20,000, 30,000 పెద్ద ఎత్తున ప్రజలకి నగదు ట్రాన్స్ఫర్ జరగడం ద్వారా రొటేషన్ పెద్ద ఎత్తున జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసమే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలంటూ కూడా ప్రజలను మోసం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కూడా మాట మారుస్తున్నారని, మాట మార్చిన చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి దేవన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, గాజువాక నుంచి.